జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వెన్నుపోటు తీవ్ర షాక్ లో పవన్ కళ్యాణ్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జనసేనకు షాక్ ఇచ్చిన టీడీపీ. రాష్ట్రంలో సింహభాగ రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటోంది జనసేన. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే జనసేన కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామ్మోహన్ రావు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు భర్తీ చేశారు. కానీ అందులో జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో జనసైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొత్తు ధర్మం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 66 మార్కెట్ కమిటీలకు కార్యవర్గాలకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇందులో కేవలం 9 ఏఎంసీలను మాత్రమే జనసేనకు కేటాయించింది. 4 ఏఎంసీలను బీజేపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో పదుల సంఖ్యలో టీడీపీ తీసుకుని ఏక సంఖ్యలో జనసేనకు ఇవ్వడం ఏంటని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇది నమ్మించి మోసం చేయడమే అని, ఇది ఖచ్చితంగా వెన్నుపోటు పొడవడం అని జనసైనికులు అంటున్నారు. అయితే ఈ ఏఎంసీల సంబంధించి జనసేనకు అన్యాయం జరిగింది అన్న చర్చ తీవ్రంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.